వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తోంది. నడకదారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తున్న పోలీసులు బైకులు నడక ద్వారా జనం రాకుండా అడ్డుకోవడానికి కుయుక్తులు పన్నుతోంది. ఇనుప కంచెలు బ్యారికేడ్లతో సిటీలోకి వచ్చే రోడ్లు బ్లాక్ చేస్తున్నారు పోలీసులు. బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రాని కూడా కొనుగోలు చేశారు కోవూరు నుంచి. ఇది సార్ పావు బండ్లు పావు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తోంది. నడకదారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తున్నారు పోలీసులు. బైకులు నడక ద్వారా జనం రాకుండా అడ్డుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నారు. ఇనుప కంచెలు బ్యారికేడ్లతో సిటీలోకి వచ్చే రోడ్లు బ్లాక్ చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఈ రోడ్ల తవ్వకాలు ఏంది, అసలు గ్రామస్తులు ఏమంటున్నారు? అటువైపు రాకపోకలు సాగించే గ్రామస్తులు కానీ చాలామంది ప్రజలు ఉంటారు, వారిని ఇబ్బందికి గురి చేసే విధంగా పోలీసుల చర్య తీరు ఉందన్నట్టుగా కూడా అక్కడ గ్రామస్తులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కార్తీక్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అడుగడుగున కూడా ఆటంకాలు సృష్టించాలన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి పోలీసులతో అడుగడుగున ఆంక్షలు పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నెల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ జైలులో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖత్ అయ్యేందుకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అడుగడుగున కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్లు తవ్వకాలు చేసి కూడా ఎవరు వాహనాలు రాకపోకలు కూడా వెళ్ళనీయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటే వీరు ఏ విధంగా ఎంత కుట్రపూరితంగా ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటానికి ప్రత్యక్షంగా రోడ్డు తవ్వుతున్నటువంటి విజువల్స్ దానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం మనం అయితే ఈ యొక్క ములాఖత్ కాబోతున్నటువంటి సెంట్రల్ జైలు వద్ద మనం ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ విధించున్నారు. ఈ యొక్క నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నేపథ్యంలో కొంత పోలీసులు ముందస్తుగా హెలీప్యాడ్ దగ్గర నుంచి ఈ ప్రాంతం వరకు కూడా ఎవరిని కూడా అనుమతించకుండా కేవలం లిమిటెడ్ మీడియాను మాత్రమే అనుమతిస్తున్నారు. 3 ఛానల్ నుంచి 5 ఛానల్ వరకు అనుమతిస్తాం, మిగతా వాళ్ళు ఎవరు కూడా రాకూడదంటూ పోలీసులు అడుగడుగున కూడా వీరంతా కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి నెల్లూరు సెంట్రల్ జైలు ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో కూడా ఫెన్సింగ్ వేసి ఆ పక్క యొక్క ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎవ్వరు కూడా రానివ్వకుండా ఆ యొక్క ముళ్ళ కంచెలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సెంట్రల్ జైలుకు ఆపోజిట్లో యొక్క ఫెన్సింగ్తో పాటు అవతల పక్కన ముళ్ళ కంచెలతో కూడినటువంటి వలయం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఎవరిని కూడా రానివ్వకుండా వీరంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలు ఈ యొక్క ప్రాంతంలో విధిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. జనాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం అడుగడుగున కూడా అడ్డదారుల్లో నడకదారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తూ పోలీసులతో అడుగడుగున కూడా మోహరించి కట్టుదిట్టంగా ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ఇనుప కంచెలు బారికేడ్లతో కూడినటువంటి నిబంధనలు ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు పెట్టి వారందరినీ సిటీలోకి రాకుండా రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో కూడా అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సెంట్రల్ జైలుకు ఆపోజిట్లో ఉన్నటువంటి యొక్క ఖాళీ ప్రదేశంలో ఈ యొక్క ముళ్ళ కంచెలను కూడా వేసి బారికేడ్లు ఎలాగో ఏర్పాటు చేశారు, వాటితో పాటు యొక్క ముళ్ళ కంచెలతో కూడినటువంటి వలయాకారంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటువైపు నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర ఎవరిని కూడా రానివ్వకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానివ్వచ్చు, ఇతర కార్యకర్తలు కావచ్చు, ఎవరిని రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాదరణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు స్వచ్ఛందంగానే ఇప్పటికే రావడానికి ప్రజలంతా కూడా సన్నద్ధమయ్యారు. వాళ్ళు రాకను ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తూ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క చెముడుగుంట వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్ నుంచి నేరుగా 10:30 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి ములాఖత్ ఎవరైతే ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ కాబోతున్నారు.
పోలీసులు అయితే ముందుగా చెప్పినట్లుగా వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టారు. గతంలో కూడా చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం పర్యటన సందర్భంగా 2000 మందితో పోలీసులతో అడుగడుగున కూడా మోహరించి 40 కిలోమీటర్ అవతల నుంచి కూడా ఎవరిని రానివ్వకుండా కట్టుదిట్టం చేసినటువంటి పోలీసులు ఈసారి కూడా అదే పందాలో వీరంతా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా వీరు పోలీసు బలగాలతో బారికేడ్లతో ఈ యొక్క ప్రాంతానికి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులందరినీ కూడా ఇప్పటికే రానివ్వకుండా నోటీసులు ఇవ్వడం ద్వారా కట్టడి చేశారు. అభిమానంతో వచ్చేటువంటి కార్యకర్తలను నాయకులను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. పూర్తి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడా లేని ఆంక్షలు ఇప్పుడు అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా ప్రజల నుంచి ఒక వర్షన్ వినిపిస్తోంది, రోడ్డును తవ్వేసే అధికారం పోలీసులకు ఉంటుందా అన్నట్టుగా కూడా ప్రజలు కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. నిజంగా ఉంటుందా? దీనిపై ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి అసలు? ఖచ్చితంగా యొక్క ప్రజా రవాణాకు ఉపయోగించేటువంటి రోడ్లను తవ్వకాలు చేసి అడ్డుకునే ప్రయత్నం ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి పనులు ఎక్కడ కూడా చేయరు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే చాలు మొదటి నుంచి కూడా ఏదో విధంగా అడ్డుకోవాలి, కుంటి సాకులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మొన్న మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెంలో మామిడి రైతుల పర్యటన సందర్భంగా మామిడి రైతులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటేనే 40 కిలోమీటర్ల అవతల నుంచే బారికేడ్లతో బస్సుల్లో ప్రయాణించేటువంటి టికెట్ తీసుకున్నటువంటి ఆర్టీసీ ప్రయాణికులను కూడా నిలువరించినటువంటి పరిస్థితి చూసాం. అదే పందాలో ప్రస్తుతం ఈ యొక్క నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వారంతా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా ఆ ఆంక్షల పేరుతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వారిని కట్టడి చేస్తున్నారు. జేసీబీలతో యొక్క రోడ్లు తవ్వకాలు చేసి వాహనాలు రాకపోకలకు కూడా అంతరాయం కల్పిస్తున్నారంటే వీరు ఏ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకున్నటువంటి తన సహచరుగా ఏదైతే క్యాబినెట్లో మంత్రిగా చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ అయ్యేందుకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టి కట్టడి చేయాలని చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కార్తీక్. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పావు బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రానికుండా గొండుగొట్టు చేశారు కోవూరు నుంచి. రైట్, నెల్లూరులో ప్రస్తుత పరిస్థితిపై స్పందించడానికి మనతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ అంబటి రాంబాబు గారు నమస్కారం అండి. సార్, నెల్లూరులో ప్రస్తుతం పరిస్థితి చూస్తే 30 యాక్ట్ అమల్లో ఉంది, ఎక్కడ లేని ఆంక్షలు ఇంపోజ్ చేశారు. ఇప్పుడు మనం బ్రేకింగ్లో కూడా చూస్తున్నాం ఏంటంటే రోడ్లు కూడా తవ్వేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తోంది. మరి అసలు నెల్లూరులో ఏం జరుగుతోందంటారో అసలు దీనిపై మీ కమెంట్ ఏంటండి?